మళ్ళీ కన్సల్టేషన్ చేస్తున్నాడు ఇప్పుడు. కన్సల్టేషన్ చూడకూడదు. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఈ స్ట్రక్చర్ బ్రేక్ అయింది. ఈ స్ట్రక్చర్ బ్రేక్ అయ్యాక ఎక్కడైనా ఎఫ్ఈజీలు ఉన్నాయా చూసుకోవాలి. ఎఫ్ఈజీలు అంటే ఇంబ్యాలెన్స్. అవును. ఇంకోండి ఇక్కడ ఇంబ్యాలెన్స్ అని చూడండి. ఎక్కడుంది బ్రో ఇంబ్యాలెన్స్? అది మార్చేస్తున్నా, కనిపించట్లేదు. కనిపించకపోతే చెప్పండి, నేను చూడట్లేదు. గ్రీన్ కలర్ కనిపిస్తుంది. అది అది ఇంబ్యాలెన్స్ అంటే 3 క్యాండిల్ మధ్య గ్యాప్ ఉందా? ఎఫ్ఈజీ ఉంది. మీరు అలా అయితే 950కో 950 క్యాండిల్ కో ఎఫ్ఈజీ గీశారు కదా. ఇది హై ఎంత ఉంది? ఇది దాని బ్యాక్ క్యాండిల్ దాని బ్యాక్ ఇది రెడ్ బుల్లిష్ క్యాండిల్ కి కదా మీరు వేసింది. ఇప్పుడు రెడ్ బుల్లిష్ క్యాండిల్ కాదు బ్రో, 930 945 చూడండి. మీరు 5 మినిట్స్ కదా. కాదు బ్రో, 1020 1025 1030 ఈ 3 క్యాండిల్ మధ్య మీరు ఫుల్ క్యాండిల్ కి వేయలేదు కదా, అందుకు నేను చూస్తున్నాను. క్యాండిల్ కి వేయకూడదు, గ్యాప్ కి వేయాలి. ఓకే, నేను బాక్స్ గీసాను, కనిపిస్తుంది మీకు. లైన్ లో గీసాను. మీరు లో ఒక చోట గీసారు కదా, కనిపిస్తుంది. మీరు ఆ గ్యాప్ కి ఫిల్ అయిన 5 మినిట్స్ క్యాండిల్ గ్యాప్ కి వేసారు. ఈ మీకు నన్ను మార్క్ కూడా చేస్తాను. లేదు నాకు అర్థమైంది. ఇంకోండి ఇది ఈ క్యాండిల్ నెక్స్ట్ ఈ క్యాండిల్, ఈ 3 క్యాండిల్ మధ్య గ్యాప్ అంటే దీని హైకి దీని లోకి మధ్య గ్యాప్. ఆ గ్యాప్ టార్గెట్ చేస్తుంది. అది జరిగిపోయింది ఆల్రెడీ. హ్యాంగ్ అయిపోతుంది స్క్రీన్ షేర్ చేయడం వల్ల. అదే కదా అన్న, నాకు హ్యాంగ్ అయిపోతుంది, పనిచేయలేదు. అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఫిల్ అయితే చేసేసాడు, కంప్లీట్ ఫిల్ చేసాడు. అంటే ఇప్పుడు దాని కింద ఇప్పుడు రౌండ్ ఇప్పుడైతే పక్కా పడాల్సిందే కదా, కింద వరకు బాటం వరకు రావాల్సిందే కదా. ఇప్పుడు మనకి పడాల్సిందా అనేది ఎప్పుడు కన్ఫర్మ్ అయింది? ఈ ఎఫ్ఈజీని బ్రేక్ చేసిన దగ్గర స్వింగ్ ఉండిద్దే, ఆలు బ్రేక్ చేస్తేనే. చూద్దాం మీకు ఎలా బిల్డ్ అయిద్దో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫిల్ అయిపోయాడు. నార్మల్ గా ఎలా జరిగింది అంటే